సూర్యకాంతం మిథున దగ్గరికి వచ్చి, "నీ భర్త రౌడీయిజం చేసి, ఆ బట్టలు తీసుకొని వచ్చి మామయ్య గారికి ఇచ్చేస్తే మామయ్య గారు తీసుకుంటారనుకుంటున్నావా ఏంట? అవి ముట్టైనా ముట్టుకోరు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే, "దేవ పూర్తిగా మారిపోయాడు. అందుకే మీకు ఇంకా అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ వాళ్ళ నాన్న మిథున దగ్గరికి వచ్చి, "వాడు మారలేదు అని నీకు ఇంకా అర్థం కావటం లేదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య మాత్రం, "వాడు పురుషోత్తం ఇంట్లో నుండి రావటం నేను చూశాను. వాడు ఆ రౌడీయిజాన్ని ఎప్పటికీ మారడు. వాడు కూడా మారలేడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి మామయ్య గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు" అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ మామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య మాత్రం, "అవును, వాడి జీవితం మారదు. వాడు కూడా మారడు. ఎన్నటికీ మారలేడు. నువ్వు అది అర్థం చేసుకుంటే సరే. లేదంటే నీ బ్రతుకే ఏమైపోతుందో అది ఆలోచించుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. వాడు ఏవో మాయ మాటలు చెప్పేసి మారిపోయాను అని చెప్తున్నాడు కానీ వాడు మాత్రం మారలేదు. పురుషోత్తం ఇంట్లో నుండి రావటం నేను నా కళ్ళారా చూశాను ఈరోజు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే, "ఏంటి దేవ పురుషోత్తం ఇంటికి వెళ్ళాడా? అలా ఎందుకు వెళ్ళాడు? అయినా మరి ఇక వెళ్ళను అని నాకు మాట ఇచ్చాడు కదా! అలాంటప్పుడు పురుషోత్తం ఇంటికి ఎందుకు వెళ్తాడు" అని చెప్పేసైతే అనుకుంటూ దేవ కోసం అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య మాత్రం, "ఇకనైనా నువ్వు వాడిని అర్థం చేసుకుంటే సరే. లేదంటే నీ జీవితమే ఏదో అయిపోతుందో తేల్చుకో" అని చెప్పి అంటూ ఉంటాడు.